అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం మనకిక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నీ సంబంధించి గాను విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి. ఈ యొక్క 4,000, 6,000 సంబంధించి గాను. అయితే ఎప్పుడు విడుదల చేయబోతుంది? ఎవరు అర్హులు? అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు అయితే ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఎవరైతే అర్హులున్నారో వారికి సంబంధించి గాను నిధులు పెంచి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు సంబంధించి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి. ఇప్పటికి ఈ యొక్క పథకం సంబంధించి అమలు చేయవలసి ఉండగా మనకి ఎన్నికల్లో అనేక హామీలు ఇవ్వడం వల్ల మనకి కాస్త ఆలస్యం అయితే అయిందనమాట. సో, ఇప్పుడు ఎట్టకేలకు మనకి ఆ హామీలకు సంబంధించి గాను అమలు చేసింది కదా! రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలకు సంబంధించి గాను అది పూర్తి స్థాయి మనకి అమలు చేసేందుకైతే సిద్ధమవుతుందండి. సో, అది కూడా మనకి మొత్తం కూడా అమలు చేసిందనమాట. అయితే త్వరలోనే ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారికి కూడా జమ చేసి పూర్తి చేయనుందండి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాను మనకైతే నిధులనేవి అయితే విడుదల చేసేందుకు సిద్ధమవుతుందనమాట. అంటే ఇక్కడ రూ. 2,000 ఎవరైతే తీసుకుంటున్నారో వారికి, అలాగే రూ. 3,000 తీసుకుంటున్న వారికి నిధులు అయితే పెంచి అందించేందుకు సిద్ధమవుతుందండి. రూ. 3,000 తీసుకుంటున్న వారికి రూ. 6,000, రూ. 2,000 తీసుకుంటున్న వారికి రూ. 4,000 వరకు కూడా అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకి, అలాగే దివ్యాంగుల పెన్షన్ రూ. 3,000 తీసుకున్న రూ. 6,000 పెంచి ఇచ్చేందుకైతే సిద్ధమవుతుందండి. సో, దీనికి సంబంధించి గాను మనకి తెలంగాణ రాష్ట్ర శుభవార్త చెప్పబోతుందనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.